హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 96తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇచ్చి వీడియోకి సపోర్ట్ చేయండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కళ్ళు తిరిగి పడిపోయిన దగ్గర నుంచి ఉమ ఇంకా కోలుకోలేకుండా ఉంది. నీరసంగా గోడ కానుకొని అలాగే కూర్చొని ఉంది. నాకేమైంది, అసలు ఒక్కసారి ఇంత నీరసం ఎందుకు అయిపోయాను అని ఆలోచిస్తూ కూర్చుంది. అటువైపు వెళ్తున్న కానిస్టేబుల్ని, నిన్న డాక్టర్ ఏం చెప్పారు నా కోసం, ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయాను, ఏమని చెప్పారు అని అడుగుతుంది. ఏమో తెలీదు, ఏదో టెస్టులు చేయాలన్నారు నీకు, టెస్టుల కోసం నీ బ్లడ్ పట్టుకెళ్లారు, అంతవరకే నాకు తెలుసు. అయినా చేసిన పాపాలు ఎటు వెళ్తాయి, ఇదిగో ఇలాగే ఏదో ఒక టైంలో ఏదో ఒక రూపంలో మనల్ని చుట్టుముడతాయి. ఏం జబ్బొచ్చిందో ఏమో అనుమానంతో బ్లడ్ పట్టుకెళ్లారు. నువ్వేదైనా అడగాలనుకుంటే మా సార్ని అడుగు, ఆయనే డాక్టర్తో మాట్లాడారని చెప్పి అక్కడి నుంచి కానిస్టేబుల్ వెళ్ళిపోతుంది. కానిస్టేబుల్ అన్నమాట వినగానే ఉమ్మ గుండె జారిపోయింది. వెంటనే మళ్ళీ నాకేం జబ్బొస్తుంది, నేను చాలా జాగ్రత్తగా హెల్త్ మెయింటైన్ చేస్తానైతే, ఇన్నాళ్ళు నేను చక్కటి డైట్ తీసుకున్నాను, నాకేం జబ్బొస్తుంది, ఈ జైలు ఫుడ్ తినలేక సరిగా తినడం లేదు, దానివల్ల కళ్ళు తిరిగి పడి ఉంటాను, దానికే వీళ్ళేదో అంటున్నారని మళ్ళీ నీరసంగా ఉండడంతో వెళ్ళి కూర్చుంటుంది. అక్కడ పళ్ళెంలో పెట్టిన భోజనం చూసి ఏదో ఒకటి ముందు కడుపులో పడితే ఈ నీరసం తగ్గుతుందని ఇన్ని రోజులు నచ్చని ఫుడ్ ఈరోజు మాత్రం ఆకలికి కడుపులో వేసేసుకుంటుంది. రెండైనా లేవడు దేవ్. రెండైంది కదమ్మా, నువ్వు తినలేదు వాడి కోసం, వెళ్ళి లేపు వాడిని, కావాలంటే తినేసి పడుకుంటాడు, ఈ 3 రోజులు సరిగా నిద్రలేదు కదా అని అంటారు జాను. సరే అమ్మమ్మ అంటూ పైకి వస్తుంది భువి. రూమ్లోకి వచ్చి చూసేసరికి ప్రశాంతంగా మంచి నిద్రలో ఉన్నాడు దేవ్. డిస్టర్బ్ చేయాలంటే మనసు ఒప్పుకోలేదు భువికి. కానీ అన్నం తినే టైం దాటిపోతుందని తప్పక లేపడానికి దగ్గరికి వెళ్తుంది. దేవ్ పక్కన కూర్చొని తలలో చేయి పెట్టి నిమురుతూ దేవ్ అని పిలుస్తుంది. ఆ దాత్రి అని మత్తుగా పలుకుతాడు దేవ్. చాలా టైం అయింది, లంచ్ చేద్దాంలే. నాకిప్పుడు తినాలనిపించట్లేదు, చాలా నిద్ర వస్తుంది, నువ్వు తినేయొచ్చు కదా అంటాడు దేవ్. కావాలంటే తినేసి పడుకుందువులే దేవ్. మత్తుగా కళ్ళు తెరిచి తప్పదా అంటాడు. నాకు చాలా ఆకలేస్తుంది, లే బాబు, 2:30 అయిపోతుంది అని ముద్దుగా అంటుంది భువి. భువిని తన మీదకి లాక్కొని పెదాలపై చిన్న పెక్కిచ్చి, ఎన్నిసార్లు చెప్పాను నా కోసం వెయిట్ చేయొద్దని, నీకు ఆకలేసినప్పుడు నువ్వు తినాలని చెప్పాను కదా. నేను కూడా మీకు ఎన్నిసార్లు చెప్పాను, మీరు తినకుండా నేను తిననా అని. పైగా ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, మీరు తినకుండా నేనెలా తింటాను. మాటకు మాట చెప్తున్నావు, అస్సలు భయం లేదు నేనంటే, మొత్తం భయం పోయింది, మళ్ళీ భయం తెప్పించాలి నీకు లాభం లేదు అంటూ లేచి ఫేస్ వాష్ చేసుకొని పద వెళ్దాం అంటాడు దేవ్. కిందకు వెళ్ళేసరికి దేవ్ ఫోన్ మోగుతుంది. చూస్తే సిఐ నుంచి వస్తుంది. నువ్వన్నీ రెడీ చేయి దాత్రి, నేను ఇప్పుడే వస్తాను అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటూ గార్డెన్లోకి వెళ్తాడు. ఇవాళ వినోద్ మళ్ళీ మోహన్ని కలిశాడు. మీ అనుమానం నిజమే, మీరు చెప్పినట్టే వాళ్ళని మాట్లాడుకోవడానికి స్పీకర్ ఫిక్స్ చేసిన రూమ్లోకి పంపించాం. వినోద్ని మినిస్టర్ని కలవమని చెప్పాడు మోహన్. మీ గురించి చెప్పమని చెప్తున్నాడు, తనని ఎలాగైనా బయటికి తీసుకురమ్మని, వచ్చాక ఇద్దరూ కలిసి మీ పని పట్టాలని ప్లాన్ వేస్తున్నాడు మోహన్. మరి వినోద్ ఏమన్నాడు సార్? ఇప్పుడు నేను వెళ్ళి అతన్ని కలిస్తే మా నాన్న వరకు విషయం వెళ్తుంది, అప్పుడు ఇంక నిన్ను కలిసే అవకాశం కూడా ఉండదు. ఏదో నీ కూతురు మీద మనసు పడ్డాను కదా అని మా నాన్నకి తెలియకుండా నీకు హెల్ప్ చేస్తున్నాను, కానీ ఇప్పుడు మినిస్టర్ని నేను కలవడానికి కుదరదు అని అన్నాడు. నేను ఫోన్లో మాట్లాడదామన్నా నా గొంతు వినగానే కట్ చేస్తున్నాడు ఆయన. వివరంగా ఆయనకి చెబితే తప్ప అర్థం కాదు. పోనీ మీరు వెళ్ళకపోతే మీకు నమ్మకమైన వ్యక్తిని ఎవరినైనా పంపించండి అని మోహన్ అంటాడు. సరే, నేను ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే, మా లాయర్ చెప్పాడు, దేవ్ కేసు విషయంలో మీరు తప్పు చేసినట్టుగా కోర్టులో ఒప్పుకోమన్నాడు.
ఏదో ఆ టైంలో ఈర్ష్యతో చేశామని, కానీ ఆ అమ్మాయిని చంపాలనుకోవడంలో మా పాత్ర లేదని, ఆ అమ్మాయి అడిగినంత డబ్బు ఇచ్చినా ఇంకా కావాలని డిమాండ్ చేయడంతో ఆ రోజు గట్టిగా అరిచి పంపించామని, అందుకే ఇప్పుడు మా మీద పగ పెంచుకొని మా పేర్లు చెప్పిందని కోర్టులో చెప్పమన్నాడు. ఎలాగూ ఆ రోజు ఆ అమ్మాయి మీద కిరోసిన్ పోసి అంటించిన వాళ్ళు వాళ్ళకి దొరకలేదు. వాళ్ళని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళమని చెప్పాలి. ఆ అమ్మాయి కావాలని తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల నిప్పు అంటించుకుందని, తీరా దేవు తనని కాపాడేసరికి కృతజ్ఞతాభావంతో మా మీద అబద్ధం చెప్పిందని, అదే నిజమని దేవు నమ్ముతున్నాడని మీరు కోర్టులో చెప్పాలి. ఇంకో వారంలో రాబోతున్న హీరింగ్లో అలా చెప్తే మీకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు మా లాయర్ గారు అని చెప్తాడు వినోద్. థ్యాంక్ యూ వినోద్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. కొద్దిగా ఈ మినిస్టర్ విషయంలో కూడా నాకు హెల్ప్ చేస్తే నేను బయటికి రాగానే చేయవలసిన పనులు ఉన్నాయి. ముందు నీకు నందుకి పెళ్లి చేసేస్తాను, తర్వాత దేవు సంగతి చూస్తాను అని అంటాడు మోహన్. ఇప్పుడు మంచి మాట అన్నారు. నేను చెప్పమన్నట్టు చెప్తే తప్పకుండా మీకు బెయిల్ దొరుకుతుంది. ఎందుకంటే మీరే నిజం ఒప్పుకున్నారు కాబట్టి. ఇక నేను వెళ్తాను. ముందు ఎవరో ఒకరు మనిషిని ఏర్పాటు చేసి మినిస్టర్ దగ్గరికి పంపిస్తాను అని చెప్పి వినోద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోహన్ నవ్వుకుంటూ అక్కడి నుంచి తన సెల్లోకి వెళ్ళిపోతాడు. అది జరిగింది మిస్టర్ దేవాంశ్. వాడికి తెలియదు కదా నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని. వాడికి షాక్ ఇద్దాం ఆ రోజు. మరి ఇప్పుడు మినిస్టర్ దగ్గరికి వెళ్తే అతనితో మీకు ప్రాబ్లం అవుతుందేమో. అవుతుంది సార్, ఏదో ఒకటి చేయాలని చూస్తారు. నేను చూసుకుంటాను అదంతా అంటాడు దేవ్. నా హెల్ప్ ఏమైనా అవసరమైతే తప్పకుండా నాకు చెప్పండి దేవాంశ్. చట్టంలో ఉన్న లొసుగుల వల్ల అలాంటి ఎదవల్ని మేము ఏమీ చేయలేకపోతున్నాం. మీరు చేసే పనిలో అన్నా మీకు మేము తోడుగా ఉంటే కనీసం మేము వేసుకున్న ఖాకీ బట్టలకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. తప్పకుండా సార్, నేను చేసే పనిలో మీ హెల్ప్ కంపల్సరీ నాకు కావాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి నిజాయితీ పరులుంటే అసలు మేము ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏముంది. ఉంటాను సార్ అని ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి నడుం మీద 2 చేతులు పెట్టుకొని కోపంగా చూస్తూ ఉంటుంది భువి. దేవ్ చిన్నగా నవ్వుతూ, ఇప్పుడు ఆ కోపానికి రీజన్ నా ఫోనా? నేను లంచ్ చేస్తున్నాను సార్, ఒక 15 మినిట్స్ తర్వాత చేస్తాను. ఏమైనా అర్జెంటా? అర్జెంట్ కాకపోతే తర్వాత చేస్తాను అని ఫోన్ కట్ చేసి రావాల్సింది పోయి ఇంతసేపు మాట్లాడుతూ ఇక్కడే నిలబడ్డారు. పోనీ అంత ఇంపార్టెంట్ విషయం ఏమన్నా ఉందా అక్కడ? అది తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పటికైనా వస్తారా? లేదంటే ఒక్కసారి నైట్కి డిన్నర్ చేస్తారా అని వెటకారంగా అంటుంది భువి. నాకైతే నైట్కే తినాలనుంది, 2 భోజనాలు అని ఐవింగ్ చేస్తూ, కానీ ఇప్పుడు నీ కడుపు కోసమైనా నీకు కంపెనీ ఇస్తాను పదా అని భువి చేయి పట్టుకొని లోపలికి తీసుకువస్తాడు. ఇద్దరూ లంచ్ చేశాక నాకు కొంచెం పనుంది దాత్రి, బయటికి వెళ్ళొస్తాను అని కార్ కీస్ తీసుకొని తొందరగానే వస్తాను. నీతో చాలా పనుంది ఇవాళ, మధ్యలో గ్యాప్ వచ్చింది కదా అని కొంటిగా అంటాడు. ఉదయం గ్యాప్ని ఫిల్ చేశారుగా. అది మార్నింగ్ ఖాతా. మనం ఇదే కదా ఫస్ట్ మార్నింగ్ ఖాతా ఓపెన్ చేయడం. అరకులో చేసింది ఏంటో మరి. అది ఫస్ట్ నైట్ డే, అది లెక్కలోకి రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచే లెక్క, కాబట్టి దాన్ని లెక్కలో నుంచి తీసేయ్ అని అల్లరిగా అంటూ, ఇప్పుడు పడుకో, కాసేపు వెళ్ళి. నైట్ నిద్ర అంటే నేను ఊరుకోను అని భువి బొగ్గ మీద డీప్ కిస్ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోతాడు. దేవ్ వెనకాలే బయటికి వెళ్ళి, హాల్లో కూడా ఏంటి మీ అల్లరి పాసులు అని అడుగుతుంది చిరుకోపంగా. ఎవరూ లేరు కదా. అయినా సరే సడన్గా ఎవరైనా వస్తే కళ్ళు మూసుకుంటారు. అన్నిటికీ సమాధానాలు రెడీగా పెట్టుకుంటారు కదా మీరు. తెలిసి కూడా మరెందుకు అడుగుతావు? తొందరగా వచ్చేస్తారా, లేట్ అవుతుందా? ఒక 1 అవర్, వచ్చేస్తాను వెంటనే అని కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు దేవ్. భువి రూమ్లోకి వెళ్ళి అలసటగా ఉండడంతో పడుకుంటుంది. ధీరస్ వాళ్ళ ఇంట్లో నైట్ అందరూ కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు. నందు, నీకొక మ్యాచ్ చూశాన్రా అంటాడు ధీరజ్.
ఆ మాట వినగానే నందుకి గుండెల్లో దడ స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయి చాలా మంచివాడు, చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు కూడా. మన గురించి కూడా మొత్తం చెప్పాను. అది అబ్బాయి పట్టించుకొని అన్నాడు, అమ్మ ఎలాగూ నీ పెళ్లి గురించి కంగారు పడుతుంది. అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేయాలని నేను కూడా డిసైడ్ అయిపోయాను. రేపు అబ్బాయి నీతో ఒకసారి మాట్లాడతాడంట. రేపు ఉదయం వస్తాడు మన ఇంటికి అని చెప్పుకు వెళ్ళిపోతూ ఉంటాడు ధీరజ్. అన్నయ్యకి విషయం చెప్పకముందే అన్నయ్య సంబంధం చూసేశాడు అని బాధగా అనుకుంటూ, రేపు ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఆ అబ్బాయికి నాకు ఇష్టం లేదు మిమ్మల్ని చేసుకోవడం అని చెప్పేస్తాను అని అనుకుంటూ ఉండగా, నేను ఆ అబ్బాయికి మాట ఇచ్చేశాన్రా, నా చెల్లెల్ని నీకే ఇచ్చి చేస్తాను అని. నువ్వు చెప్పావు కదా ఒకసారి, నువ్వెవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను అన్నయ్య అని. అందుకే ఆ అబ్బాయికి మాట ఇచ్చేశాను. నువ్వు అదే మాట మీద ఉన్నావు కదా అని అడుగుతాడు ధీరజ్. ఇక నందుకేం చెప్పాలో కూడా అర్థం కాలేదు. నీ ఇష్టం అన్నయ్య అని ఒక్క మాట చెప్పేసి హ్యాండ్ వాష్ చేసుకొని తన రూమ్కి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. తనని ఎందుకు టెన్షన్ పెట్టడం, అబ్బాయి పేరు చెప్తే అయిపోయేది కదా అంటారు మమత. రేపు సర్ప్రైజ్గా ఉంటుందిలే అమ్మా, అందుకే చెప్పలేదు. రేపు వాడు ఇక్కడికే వచ్చి మాట్లాడతాను అన్నాడు. ఆఫీస్కి వెళ్లే ముందు ఇటు వస్తాడు. నందుని ఉదయాన్నే లేపి కొద్దిగా నీట్గా రెడీ అవ్వమని చెప్పు. ఎంత తెలిసిన వాడైనా వాళ్ళిద్దరికీ ఇదే పెళ్లి చూపులు అనుకుందాం అని అంటాడు ధీరజ్. లోపలికి వెళ్ళిన నందు బెడ్ మీద వాలిపోయి, చెప్పకముందే నా ప్రేమ అంతమైపోయింది. ఇక అన్నయ్య మాట ఇచ్చాక నేను కాదు అంటే బాగోదు. మన ఇద్దరికీ రాసిపెట్టి లేదనుకుంటా వంశీ గారు అని బాధగా కళ్ళు మూసుకుంటుంది. బాధతో ఇక్కడ నందుకి నిద్ర పట్టలేదు. ఆనందంతో అక్కడ వంశీకి నిద్ర పట్టలేదు. తొందరగా తెల్లారకూడదని అనుకుంటుంది నందు. ఎప్పుడు ఎంత తొందరగా తెల్లారుతుందా అని చూస్తున్నాడు వంశీ. అన్ని పనులు చక్కపెట్టుకొని భువి రూమ్కి వచ్చేసరికి మంచి ఆరోమా స్మెల్ వస్తుంది రూమ్ అంతా. దేవ్ కోసం చుట్టూ చూస్తుంది. రూమ్లో ఎక్కడా కనిపించడు. రూమ్లో లేరంటే బాల్కనీలో ఉండి ఉంటారని అక్కడికి వెళుతుంది భువి. బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఫ్లోర్ మీద దేవ్ అరేంజ్ చేసిన బెడ్ చూసి కప్పలా నోరు తెరుస్తుంది భువి. భువి ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటూ, ఓయ్ నోర్మై, దోమలేమన్నా దోరుతాయి. అసలే ఇవాళ సోమవారం, తమరు ఎన్వి తినరు కదా అని అంటాడు దేవ్. భువి నోరు మూసుకొని, ఇదేంటి దేవ్ ఇక్కడ వేశారు, పైగా ఆ సెట్టింగ్స్ ఏంటి, ఆ పూలేంటి, ఇదేమైనా ఫస్ట్ నైట్ అనుకున్నారా అని అడుగుతుంది. నాకు నీతో రోజు అదే అనిపిస్తుంది, అదీ కాక ఇలా బాల్కనీ రొమాన్స్ ట్రై చేయాలని అనిపించింది అని భువి చేయి పట్టి లాగుతూ అంటాడు. దేవ్ అలా లాగేసరికి వెళ్ళి దేవ్ మీద పడుతుంది భువి. భువి చుట్టూ చేతులు వేసి, నేనొక నిర్ణయానికి వచ్చాను దాత్రి అంటాడు. ఏంటి దేవ్ అని అడుగుతుంది. మా నాన్నని తీసుకొచ్చే వరకు గ్యాప్ లేకుండా ట్రై చేస్తూనే ఉండాలని అంటూ భువికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అల్లుకుపోతాడు. ఉదయాన్నే లేచిన నందు ముభావంగానే రెడీ అవుతూ ఉంటుంది. 9 అయ్యేసరికి అక్కడికి వంశీ వస్తాడు. రండి బావగారు, మా చెల్లెలు పైనుంది వెళ్ళండి అని వంశీకి ఎదురుగా వెళ్ళి చెబుతాడు ధీరజ్. వంశీ చిన్నగా నవ్వుతూ ధీరజ్ పొట్టలో పంచ్ ఇస్తాడు. మమత గారిని బామ్మగారిని పలకరించి నందు కోసం పైకి వెళ్తాడు వంశీ. పైన హాల్కి అటాచ్డ్గా ఉన్న బాల్కనీలో మాట్లాడమని ముందే ధీరజ్ చెప్పడంతో నందు అక్కడే వెయిట్ చేస్తుంది. చీరలో ఉన్న నందుని చూసి మెస్మరైజ్ అవుతూ, హాయ్ నందు అని పలకరిస్తాడు. అది వంశీ గొంతని తెలిసి, మీరు కూడా వచ్చారా అని వంశీ వైపు తిరిగి అడుగుతుంది. నేను కూడా అంటే ఇంకెవరు వస్తారు అని అడుగుతాడు వంశీ. అన్నయ్య ఎవరో అబ్బాయిని చూశారంట కదా, అతను వస్తాడని చెప్పారు, అందుకే అలా అడిగాను అంటుంది నందు. వీడు నా పేరు చెప్పలేదా, నేనని తెలీదా నందుకి అని అనుకుంటూ, మీ అన్నయ్య చెప్పిన ఆ పెళ్లి కొడుకు పేరు తెలీదా అని అడుగుతాడు వంశీ.
"ఉహుం, అన్నయ్య చెప్పలేదు. నేను అడగలేదు. ఆ అబ్బాయి పేరు వంశీకృష్ణ అని వంశీ నవ్వుతూ చెబుతాడు. అప్పటి వరకు డల్గా ఉన్న నందు ఫేస్ వెలిగిపోతుంది. అంటే ఆ అబ్బాయి మీరేనా అని ఆనందంగా అడుగుతుంది. కథ కొనసాగుతుంది. మరి నందు ఆనందానికి తను వంశీని ప్రేమిస్తున్నానని చెబుతుందా, లేదా తన మనసులోనే ఉంచేసుకుంటుందా తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.